ఆర్టీసీ ఉద్యోగుల పైన ఇప్పటికే ప్రభుత్వం దాదాపుగా రేవంత్ రెడ్డి గారు 5-6 రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మన పరిస్థితులు బాగాలేదయ్యా, సో దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు కూడా సమ్మెలోకి వెళ్ళకండి. సో ఇది మన సంస్థ, మనకి ప్రజలు డబ్బులు ఇస్తే మనము బతుకుతున్నాము. ఒక్కొక్కరు 30 సంవత్సరాలుగా సంపాదించారు కదా, అవి ప్రజల డబ్బే కదా. మరి అయినప్పటికీ ఎందుకు ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు? సో సమ్మె ఆపేయండి అంటూ రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేశారు. అలాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా సో ఏది ఉన్నా సరే ప్రభుత్వం మంచి చెడులు మిమ్మల్ని చూసుకుంటది, సో దయచేసి మీరు సమ్మె చేయకండి అని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం సమ్మె చేసేది తీరుతాం, మేము 7వ తేదీ తర్వాత బస్సులు బంద్ ఉంటాయి, ప్రతి ఒక్కరు ఈ సమ్మెలో పాల్గొంటారని తేల్చి చెప్పేశారు. ఇంకా ప్రభుత్వం చేతిలో ఏముంటది, ఎస్మా అనే ప్రయోగం ఉంటది. ఎస్మా ప్రయోగం, ఆర్టీసీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం, సమ్మెపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషిద్ధం. సో ఎస్మా చట్టంలో ఏం చెప్తుంది, ఆర్టీసీలో సమ్మెలు నిషిద్ధం. ఆర్టీసీ యాజమాన్యం చాలా క్లియర్ కట్ గా చెప్పేయడం అనేది జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సమ్మె చేస్తే డెఫినెట్ గా వారి పైన యాక్షన్ తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం చెప్పింది. అలాగే సమ్మెతో ఉద్యోగుల భవిష్యత్తుకు ముప్పు. ఎవరైతే సమ్మెలో పాల్గొంటారో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మేము సమ్మెలో పాల్గొంటాం అది ఇది చేస్తే డెఫినెట్ గా మీ భవిష్యత్తుకి మాత్రం మేము గ్యారెంటీ ఇవ్వలేము అని చెప్పేసి కూడా తెలిసి చెప్పడం అనేది జరిగింది. సో మరి రేపటి నుంచి నిరవధిక సమ్మెకి వెళ్ళి తీర్థమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సో 600 అయినా 150 అయినా మేము సమ్మెలో పాల్గొంటామని జేఏసీ, లేదు మీరు సమ్మెలో పాల్గొంటే మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి ప్రభుత్వం. సో ప్రభుత్వం వర్సెస్ జేఏసీ మధ్యలో టఫ్ నడుస్తుంది. ఇప్పటికే కొన్ని సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు, ఎన్ని సంఘాలతో జరిపినా కూడా చర్చల్లో మాత్రం ఫాయిదా లేదు. సమ్మెకి వెళ్తున్న మరికొన్ని సంఘాలతో చర్చలు జరగచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ప్రభుత్వం వర్సెస్ ఆర్టీసీ జేఏసీ మధ్యలో టెన్షన్ వాతావరణం నెలకొన్నదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఎస్మా ప్రయోగం పెట్టింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా 2-3 సార్లు 2-3 మెట్లు దిగి వచ్చి మరి ఇంత రిక్వెస్ట్ గా చెప్పినప్పటికీ వీళ్ళు కూడా ఆలోచిస్తే మంచిది అన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఎస్మా ప్రయోగం అంటే ప్రకటిస్తారా లేకపోతే సమ్మె అనేది ఈ రోజుతో వాయిదా తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మరి ఇలాంటి సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చెయ్యాలంటారా వద్దంటారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.